హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ నా రొటీన్ చూపిస్తున్నాను చూడండి. పొద్దున్న లేచి స్నానం దగ్గర నుంచి చూపిస్తున్నాను. స్నానం చేసి వంటగదులు అన్నీ సర్దుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, పూజ తర్వాత మా ఫ్రెండ్స్ ఇంట్లో పారాయణ అయింది, లలితా సహస్రనామ పారాయణ, అదంతా పెడుతున్నాను. దాంతోపాటు ఏంటంటే లలితా పారాయణ మహిమ ఏమిటి, దాని మహిమను తెలుసుకుంది, మీకు అందరికీ తెలుసుకోవాలంది కదా. చక్కగా నవరాత్రుల్లో లలితా పారాయణ చేస్తే ఎంత బాగుంటుందో అదంతా కూడా తెలుసుకుందాము. చిన్న కథ రూపంలో ఉంది, అదంతా పెడతాను. ఓకేనా? పదండి. అయితే నా వీడియో చూస్తూ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నేను ఏంటేం చేస్తున్నాను అని నేను చూస్తూ ఈ లలితా పారాయణ మహిమ కూడా వినండి తప్పకుండా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. ఇది లలితా పారాయణ మహిమ. ఇదేంటి చాలా రోజుల కిందట జరిగిన ఒక యథార్థ సంఘటన అనమాట. తమిళనాడులోని ఒక సంపన్న కుటుంబం, బోలెడంత ఆస్తి, చాలా అంటే ఎంత ఆస్తి అంటే అంత వస్తుంది, కానీ చాలా కాలంగా వాళ్ళకి సంతానం లేదు. వారికి వివాహం జరిగే 10 సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. వారు అది పూజాఫలం అనుకొని ఆనందంగా ఉంటుంటారు. అయితే అమ్మాయికి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఉన్నటువంటి విచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టింది. తను ఎందుకు అలా చేస్తుందో కూడా అమ్మాయికి కూడా తెలియదు అని ఉన్నట్టుండి అరవడం, జుట్టు పీక్కోవడం, సామాన్లు పగలగొట్టడం, అన్నం తినకపోవడం, ఒకవేళ తిన్నా ఎంత తింటుందో తెలియదు, అంతా తినిస్తుందనమాట. డాక్టర్స్కి చూపించారు, టెస్టులు చేయించారు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మానసిక ప్రశాంతంగా మందులు కూడా ఇచ్చారు, అయినా కూడా గుణం కనిపించలేదు. రాత్రిల్లో గట్టిగా ఏడుస్తుంటుంది. అందరికీ భయం మొదలయ్యేది. అమ్మాయికి ఏమైనా అయిందా, లేక కలిగిన సంతానం కదా, ఏమైంది ఈ అమ్మాయికి అని భయపడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఏదో చెడు ప్రయోగం జరిగింది, అందుకే ఇలా ఉంటుంది ఈ అమ్మాయి, ఇలా ఉంటే ఎక్కువ రోజులు బతకదు అని చెప్పేసరికి ఆమె తండ్రి ఎందరో తాంత్రికుల్ని, మాంత్రికుల్ని అందరినీ పిలిపించి రకరకాల పూజలు చేయించాడు. ఏవో బలి పూజలు కూడా చేశారు, కానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు. అలా ఒకసారి ఆశ్రమంలో, చెన్నైలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ పూర్ణం పూజకు వెళ్ళారు. ఆ సమయంలో ఆమె తండ్రి స్వామి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అక్కడే ఒక అమ్మవారి భక్తురాలు ఉంది. ఆమె వారి దగ్గరికి వెళ్ళి, ఇంట్లో ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణ చేయండి, ఆ తల్లి పాదాలు పట్టుకోండి, మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతుంది, అంతేగాని ఇంకెవ్వరూ అమ్మాయిని కాపాడలేరు, మీ అమ్మాయి చేత కూడా చదివించండి అని ఇంట్లో చేయవలసిన కొన్ని సూచనలు చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. పౌర్ణమి పూజ చేసిన తర్వాత ఆమె అతనికి అమ్మవారిలాగే కనిపించిందట. అన్ని ప్రయత్నాలు ఆగిపోయాయి. చివరికి ఆ పాప చెప్పినట్టు తల్లిని శరణు వేడుకోమని స్వామీజీ కూడా చెప్పి పంపేసరికి ఇంటికి వెళ్ళగానే పారాయణ మొదలెట్టారు. అతని కూతురు, నాన్న గొంతుకు నొక్కేస్తున్నారు, ఊపిరి అందట్లేదు అని ఏడుస్తుంటేను ఆ పిల్లని ఆ బాధ తట్టుకోలేక అందరూ కూడాను చనిపోవాలనుంది అంటూ ఏడుస్తోంది. పాప అందరూ చాలా బాధపడుతుంటారు అమ్మాయిని చూసి. పారాయణ మొదలవగానే 1-2 రోజుల మటుకు పాప దగ్గరికి వచ్చి కూర్చోవడం, పారాయణ దగ్గరికి వచ్చి కూర్చోవడం మొదలెట్టింది మెల్లిగాను. కొద్దిగా అన్నం తినడం, అరవడం తగ్గించింది, నిద్రపోతోంది. ఆశ్చర్యంగా అనిపించింది, ఇవన్నీ నిజమేనా లేక మందులు పనిచేస్తున్నాయా అని నమ్మలేకపోయారు. భార్యాభర్తలిద్దరూ కూడా రోజుకు 9 సార్లు పారాయణించి మొదలుపెట్టారు. అమ్మాయి పరిస్థితి పూర్తిగా మెరుగుపడలే, కానీ మామూలుగా పారాయణ చేస్తున్నాను అన్న టైంలో మటుకు బాగానే ఉంటుందన్నమాట. నాన్న వింటుంటే నాకు హాయిగా ఉంది అనేసరికి ఆమె తల్లిదండ్రులు చాలా ఏడ్చేశారు. పారాయణ వింటే చాలా బాగుంది నాన్న అంటే అప్పుడు ఇలా ఏడ్చారు. పాపం ఆ పిల్ల రోజు ఎవరో కొడుతున్నారు, చంపేస్తున్నారని భయపడిపోతూ అల్లాడిపోతూ ఉంటే 7 రోజులు ఏదో తల్లి తన ప్రయత్నంగా లలితా పారాయణ మొదలుపెట్టింది, కానీ 10 వాక్యాలు కూడా చదవలేకపోయేది అమ్మాయి. ఎవరో గొంతుకు నొక్కేస్తున్నట్టు బాధ ఆమెకు. తనలో కాస్త మార్పు వస్తుంది అని ఆశ్రమానికి తెలియజేశారు. ఆ పాప తండ్రి రోజు ఉదయం సూర్యుడు ఎదురుగా నిలబడి పారాయణ చేసేవారు. లలితా పారాయణ మొదలుపెట్టారు. తన కూతురు కష్టం తలుచుకొని నిగ్రహించుకోలేని బాధతో ఏడుస్తూ పారాయణ చేసేవారు. ఆ తల్లి జగన్మాత వారి బాధను చూసి నిలువుగా కరిగిపోయింది. అప్పుడేమో అమ్మాయికి మందులు కూడా పనిచేస్తున్నాయి, రాత్రులు అరవడం లేదు, ఎవరో చంపుతున్నారని అనలేదు, నిదానంగా పారాయణ చేయడం మొదలెట్టింది. ఆ అమ్మాయి కూడా ఒక్కసారి చదవడానికి రోజంతా పట్టేది. అలాంటి పిల్ల రోజుకి 9 సార్లు పారాయణ చేయగలిగింది. తన స్నేహితులను కూడా గుర్తుపడుతోంది. ఇంట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఆ ఇంట్లో నిత్య పారాయణ చేస్తూ ఉంటారు, లేదా ఆడియోలన్నా పెట్టుకొని ఉంటారు. 2 నెలలకి అమ్మాయి పూర్తిగా కోలుకుంది. ప్రేతకలతో ఉన్న అమ్మాయి నల్లగా మారిపోయింది ప్రేతకలతోటి. ఆ పిల్ల
ఇదివరకు లాగా బంగారు బొమ్మలా అయిపోయింది. ఒక్కరోజు కూడా ఆ పాప తండ్రి అమ్మవారి పూజ మానలేదు. పౌర్ణమి, అష్టమి, నవమి రోజులు విశేషంగా పూజలు, అన్నదానం చేయిస్తూ ఉండే చండీయాగం కూడా చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల ఇంట్లోని పని వాళ్ళంతా సహా లలితా పారాయణ చేసి హారతి అయ్యాకే భోజనాలు చేసేవారు. పౌర్ణమి వస్తే రోజంతా ఇంట్లో జనంతో పారాయణ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి వివాహమైంది, 2 సంతానం కలిగారు. చాలా సంతోషంగా ఉంటుంది. ఆ అమ్మాయి తండ్రి కూడా దేవి ఉపాసకురాలు అయిపోయారు. లలితా పారాయణ మహిమలు అందరికీ చెప్తూ, అందరిచేతో చేయిస్తూ, ఎన్నో చేస్తూ, ఆయన వ్యాపారాలు చూసుకుంటూ, అమ్మవారి దీక్షలో ఉంటూ, రకరకాలుగా చేసుకుంటున్నా కూడా అమ్మవారి దీక్ష మానలేదు, అమ్మవారి పారాయణ మానలేదు, అన్నీ చేసుకుంటున్నారు. అవతల బిజినెస్ మానలేదు, ఎంతమందికో సహాయం చేస్తూ, ఎన్నో రకాలుగా పారాయణ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చెప్తూ, అంటే అందరికీ కూడాను చక్కగా ఇలా చేస్తే మీకు ఇలా పారాయణ ఇలా చేస్తే ఇలా బాగుంటుందని అలా అందరికీ సాయం చేస్తూను ఎంతో చక్కగా ఎంతో సంతోషంగా రోజులు గడుపుతూ ఉన్నారు వీళ్ళనమాట. ఇది ఇవాల్టి అమ్మవారి మహత్యం గురించి చెప్పాను. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోటి మా ఫ్రెండ్స్ తోటి అది అయిపోయింది. ఇక్కడేమో చాముండేశ్వరి గుడి అని మా ఇంటి దగ్గరగా ఉంది. నేను వారాహి నవరాత్రులు కూడా పెట్టింది చేశారు ఆ గుడి. ఆ గుడిలో కూడా దేవీ నవరాత్రులు ఇంట్లో చేసుకున్న వాళ్ళందరూ అమ్మవారి దగ్గరికి ఇక్కడ కలశం అది పెట్టారు, ఇక్కడ వచ్చి చేసుకుంటున్నారు. చూసారా అమ్మవార్లు చక్కగా ముత్తైదులు సుహాసినులు అందరూ కూర్చున్నారు. చక్కగా ఎంత బాగా చేస్తున్నారో చూడండి. భక్తి శ్రద్ధలతో అందరూ కూడా వారాహి నవరాత్రులు ఎంత బాగా చేసుకున్నామో దేవీ నవరాత్రులు కూడా అంత బాగా జరుగుతున్నాయి. అయితే నేను కూడా ఈరోజు వచ్చి నాకు ముందు నుంచి రావడానికి నాకు ఇంట్లో పూజలు కదా, అందుకు వెళ్ళలేదు. ఇవాళే వెళ్ళి చూసి వచ్చాను. ఇది ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త ఛానల్ కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ కూడా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.